హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. సో మోకిలాలో హెచ్ఎండిఏ లేఅవుట్ యొక్క లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కనుక ఒకసారి చూద్దామండి. సో లాస్ట్ టైం నేను ఈ లేఅవుట్కి సంబంధించి వీడియో కూడా చేశాను. సో అప్పటికి ఇప్పటికి బాగా డెవలప్మెంట్స్ చేంజెస్ అయితే ఉన్నాయండి. సో ప్రజెంట్ అయితే గవర్నమెంట్ కూడా మన హైదరాబాద్లో ఉండే కొన్ని మెయిన్ సెంటర్లో మెయిన్ ఏరియాస్లో ఆప్షన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసిందనమాట. సో నెక్స్ట్ మనకి ఉస్మాన్ నగర్ అండ్ కోకాపేట్, నియోపోలిస్, బుద్వేల్ అండ్ మోకిలా, షాబాద్. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనకి ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. సో అందులో మనకి మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి మోకిలా చూసుకుంటే ఇందులో ఆల్రెడీ ఎన్సీసీ వాళ్ళు అయితే ఈ టెండర్ని తీసుకున్నారు. సో డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. సో వీళ్ళు ప్రతిదీ కూడా రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అండ్ వాటర్ అనేది ఎక్కడ కూడా స్టాగ్నేట్ కాకుండా స్లోప్ అనేది ఇవ్వడం, రోడ్ హైట్ కూడా చాలా హైట్లో ఇస్తున్నారు. అలాగే ఇక్కడ 40 ఫీట్ అండ్ 60 ఫీట్ అండ్ 80 ఫీట్ 100 ఫీట్ రోడ్స్ని అయితే వీళ్ళు చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. మంచి స్టాండర్డ్తోనే ప్రతిదీ కూడా ఒక క్వాలిటీతో ఈ డెవలప్మెంట్ అనేది నేను చూస్తున్నాను. ఎందుకంటే డే 1 నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నానండి. సో వీళ్ళు చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. వన్స్ ఈ ఎన్సీసీ వాళ్ళు ఈ టెండర్ని ఇక్కడ కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కానివ్వండి, ప్రతిదీ రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అండ్ ఫుట్పాత్ కానివ్వండి, సో పార్క్, ఇలాంటివి డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తే ఇక్కడ ఈ ఏరియా అనేది మారిపోతుంది. ప్రైజెస్ కూడా చుట్టుపక్కల ఏరియాస్లో ప్రైజెస్ కూడా చాలా పెరిగిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక 500 ఫీట్ రోడ్స్ అనేవి ఈ లేఅవుట్ ఎంట్రన్స్లో కనెక్ట్ అవుతుందన్నమాట. మనకి ఒకటి కొల్లూరు నుంచి అండ్ RR7 నుంచి, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి, ఇక్ఫై నుంచి అండ్ పొద్దుటూరు గేట్ నుంచి, ఇలా చూసుకుంటే 500 ఫీట్ రోడ్స్ అయితే ఈ లేఅవుట్ దగ్గరలో కనెక్ట్ అవుతుందన్నమాట. డౌన్ ద లైన్ మనం ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఈ 500 ఫీట్ రోడ్స్ కనెక్ట్ అయ్యే ఏరియాని చూసుకొని మనము ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో అన్ని కొన్ని బిగ్ ప్లాట్స్ ఉన్నాయి. మనకి హైరేజ్ అపార్ట్మెంట్స్ కానివ్వండి, కమర్షియల్, రెసిడెన్షియల్స్, సో ఇక్కడ భారీ ఎత్తున వచ్చే ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సో చాలా మంది అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారు. మనకి నెక్స్ట్ ఆక్షన్ కూడా అది త్వరలో ఉండబోతుంది అన్నమాట. సో టోటల్గా ఈ 150 ఎకర్స్లో మనకి దాదాపుగా 1200+ ప్లాట్స్ అయితే ఉంటాయండి. సో గవర్నమెంట్ మనకి లాస్ట్ ఇయర్లో చూసుకుంటే phase 1, phase 2, phase 3 లాగా కొన్ని ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగింది. 200+ ప్లాట్స్ అయితే సేల్స్ అయ్యాయండి. సో డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఇక్కడ వెళ్ళిందన్నమాట. అండ్ ఇప్పుడైతే మనకి ఈ లేఅవుట్ మిగిలిన ఏవైతే ప్లాట్స్ ఉన్నాయో ఆ ప్లాట్స్కి సంబంధించిందిగా ఒక 1 or 2 monthsలో కూడా మనకి నోటిఫికేషన్స్ రాబోతుంది. వాటికి కూడా ఆప్షన్ పెట్టబోతుంది గవర్నమెంట్. అండ్ వీటితో పాటు మేజర్గా ఇంకొక 150 ఎకర్స్ అయితే ల్యాండ్ గవర్నమెంట్ అక్విజిషన్ చేయడము, సర్వే చేయడము అండ్ రైతుల దగ్గర నుంచి తీసేసుకొని వాళ్ళకి ఆల్రెడీ అలాట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగిపోయిందండి. సో ఇంకొక 150 ఎకర్స్ అనేది మనకి ఈ లేఅవుట్కి అటాచ్డ్గా మనకి ఇక్కడ నుంచి ఏదైతే మోకిలా, నార్సింగి అండ్ ఇక్ఫై కాలేజ్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ వరకు ఇంకొక 150 ఎకర్స్ అనేది ఎక్స్పెండ్ చేయబోతున్నారనమాట. సో అది కూడా ఆల్రెడీ గవర్నమెంట్ తీసేసుకుందండి. సో ఎంటైర్గా మనకి ఈ మోకిలా ఏరియాలో మెయిన్ సెంటర్లో 300 ఎకర్స్ అనేది గవర్నమెంట్ లేఅవుట్, చాలా బ్రాడ్గా అన్ని బ్రాడ్ రోడ్లతోని అన్ని పెద్ద ప్లాట్స్ సైజ్ అయితే ఇక్కడ వాళ్ళు డిజైన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫ్యూచర్లో మనకి ఇక్కడ 500 ఫీట్ రోడ్స్ అయితే వచ్చి కనెక్ట్ అవుతుందన్నమాట. సో కమర్షియల్ పరంగా కానీ, రెసిడెన్షియల్ పరంగా కానీ చాలా బాగా డెవలప్మెంట్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటితో పాటు గవర్నమెంట్ వచ్చేసి ప్రజెంట్ మనకి మెయిన్ సెంటర్స్ ఏదైతే హైదరాబాద్లో మెయిన్ ఏరియాస్ ఉన్నాయో, కోకాపేట్ కానివ్వండి అండ్ నియోపోలిస్ అండ్ ఉస్మాన్ నగర్, కూకట్పల్లి, సో రాయదుర్గం, ఇలాంటి ఏరియాస్లో ఉన్న ల్యాండ్స్ని కూడా గవర్నమెంట్ ఆప్షన్ అనేది పెట్టబోతుంది. సో రీసెంట్గా మనకి కూకట్పల్లిలో 7.3 ఎకర్స్ అయితే గోద్రేజ్ వాళ్ళు 70 CR పర్ ఎకర్ లాగా తీసుకున్నారండి. సో అది చాలా పెద్ద అమౌంట్ అనమాట, హైయెస్ట్ ప్రైస్కి తీసుకున్నారు. సో నెక్స్ట్ మనకి కోకాపేట్ అండ్ బుద్వేల్, నియోపోలిస్ అండ్ మోకిలా, ఇవన్నీ 1 by 1 అయితే మనకి ఆప్షన్స్ అయితే ఉండబోతుంది అనమాట. సో వీటిని దృష్టిలో పెట్టుకొని సరౌండింగ్లో కానివ్వండి, కాస్త దూరం వెళ్ళి కానివ్వండి, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి.